నా పేరు రాయప్పండి. బాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు పరిపాలన ఏ రకంగా ఉంది? ఎరగదీసేసాడు జగన్ మీద మెరుగు. డి అంటే డి. ఎదురులేని మనిషి చింతనేని ప్రభాకరం తిరగలేదేక అందరూ టైగర్. ఆయన ఉండని చెప్పు. అసలు ఊళ్ళో చూసుకునే పల్లె డ్రైనేజీలు కానీ, రైతులకు కానీ, కస్టమర్ వర్కులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎరగదీసేసాడు చింతనేని ప్రభాకరం. తిరగలేని మనిషి. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. గతంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు, మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? మొన్న అన్నా క్యాండిడేట్కి రెడ్డి అప్పలనాయుడు, బడేటి సంటి ఈయన వచ్చారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తిన్నారు, బాగుంది. అట్ట పెట్టండి లేబర్కి, ఎంత ఖర్చు అయినా బాధలేదు అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక అప్పుడు టోకెన్లు ఇచ్చారు, మేము తిన్నాం. చాలా బాగుందండి. అసలు భోజనం అంటే తెలదు, తెల్ల మన ఆబద్ధం ఆడకూడదు. టిఫిన్ మట్టుకి 3 ఇడ్లీ 5 రూపాయలు, 3 పూరి 5 రూపాయలు. సూపర్గా ఉంది టిఫిన్ రోజు. మొత్తం టిఫిన్ బ్రహ్మాండంగా ఉంది. 5 రూపాయలకే 3 పూటలు, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి పెడతానంటే మామూలు విషయం కాదు కదా. మామూలుగా నేను పొద్దున్నే వెళ్తాను. మళ్ళీ వేరే రకంగా మనం వాళ్ళు అనకూడదు, తప్పు అండి. ఎందుకు తీసేసాడు బాబు జగన్మోహన్ రెడ్డి? తీసేసాడంటే సచివాలయాలు కడతానికి లేదని ఈ అన్నా క్యాండిడేట్లు తీసేసి జగన్ సచివాలయం పెట్టి రౌడీతానం, గోండాతానం, పోఖరీతానం, అందరికీ మందు ఇష్టాచారంగా అమ్ముతూ అవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు మంది ఎప్పుడు వద్దా అని జనాలు అల్లా అనుకుంటా ఆవురెత్తున్నారు. ఈ ఫస్ట్ తారీఖున అన్నాడు, అదే చూస్తున్నారు. అదిగాడు వచ్చేస్తే ఇది తిరగలేదు చంద్రబాబుకి. చంద్రబాబు గారు కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ముందు రిలీజ్ చేయడు, మద్యపాన నిషేధం అని చెప్పి రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చాడు. తర్వాత రేట్లు విపరీతంగా పెంచేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్వార్టర్ 80 రూపాయలకు వచ్చేటట్టు మంచి ముందును అందజేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇది ఎలా చూడవచ్చు? ఆయన వస్తే ఈ తాగుమూతలు కానీ, టాఫీ మెత్తులు కానీ, కూలోళ్ళు కానీ అందరూ ఇసుక వదిలేస్తాను, శుభ్రంగా చక్కగా బతుకుతారు. నాకు ముఖ్యం లేబర్ కావాలి, నాకు లేబర్తోనే ఉంది అని మన చంద్రబాబు గారు చెప్పారు. వింటున్నారు. మేకాడ చంద్రబాబుని అన్నలా కోరుకుంటున్నాం. ఇక్కడ చింతనేని ప్రభాకరాన్ని తిరిగి లేకోకుండా ఎదురులేని మనిషి, పెదేగ మండలం ఎదురులేని మనిషిలాగా చక్కగా చూసుకుంటున్నాం. ఆయన కాడ మాట అంటే మాటే చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. చింతమనేని ప్రభాకర్ దగ్గరికి కష్టం అని చెప్పి వెళ్తే వెంటనే అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్య తీరుస్తారంట. అది నిజమేనా? మొన్న జన్మభూమి పెట్టాడు ఒంగూరులో. నీకు ఏ కావాలరా, నీకు రోడ్లు లేవా, నీకు లేదా, పింఛనీళ్ళు మట్టుకి జనవరి 1కి వస్తాయి బాబు, ఇప్పుడు రావు అని మహానుభావుడు అన్నాడు. నేను చూస్తా, నీకు ఏ కావాలరా, నీకేం రా. ఇప్పటికే 5 సంవత్సరాలు టీడీ వైఎఫ్లో పెట్టారు. అసలు అబ్బాయి చౌదరిగా వచ్చి అసలు ఊళ్ళో ఏంటి అన్నది నా పింఛని ఆపేసేసారు వాళ్ళు. వైఎఫ్ వాళ్ళు నువ్వు టీడీపీ నా పింఛని ఆపేశారు. మొన్న ప్రభాకర్ నీ పింఛని వస్తుంది, నీ జీతం పెరుగుద్ది అని చెప్పాడు మహానుభావుడు. చేస్తాడు. నేను గుడికాడ వాచిపోయిందండి, ఆంజనేయ స్వామి గుడికాడ. నా కుడిబోధం అయినా ఇక్కడికి వస్తే అసలు తిరగదు. ఎరా పెద్దోడా ఏంటి అంటాడు. కాబట్టి గుడి గురించి, ఆంజనేయ స్వామి గుడి గురించి ఎవరో పట్టించుకుంటా. చెట్లు నరుగుతాం కానీ, ఇక్కడ వాచ్మెన్ ఉండటానికి అవకాశం కానీ అసలు ఏమి లేదండి. వస్తున్నావా వెళ్తున్నావా అన్నట్టుగా ఇక్కడ వాచ్మెన్కి ఉండటానికి దారి లేదు. ఇక్కడ అవకాశం, బట్టలు తడిచిపోతున్నాయి, దుప్పటి తడిచిపోతుంది. సహిలోడు దింగారు, సహిలోడు పోయింది. ఇక్కడ అవకాశం వాన వస్తే దుప్పటి తడిచిపోతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేడండి. ప్రభాకర్ గారు ఎప్పుడో 10 రోజులకి 20 రోజులకి వస్తారు, డెమ్ అదంతా అన్నీ వెళ్తారు. అసలుగా ఇదివరకే మన అబ్బాయి సముద్రం అంటే అస్సలు వచ్చేవాడు కాదు, పలకరించేవాడుగా చేసేవాడు కాదు. చింతనేని ప్రభాకర్ గారు వచ్చాక కొద్దిగా ఉంది, కొద్దిగా ఆయనే పట్టించుకుంటున్నాడు. ఉంటాకి ఇక్కడ సౌకర్యం కావాలి. వాచ్మెన్ నేను కాకపోయినా, నేను మానేసినా ఇంకొకడైనా ఉండాలి, ఎవడో ఒకడు ఉండాలి. ఉంటాయి కానీ ఆడికైనా దారి కావాలి, ఉంటాయి అవకాశం కావాలి ఇక్కడ. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, నెంబర్ 1.